హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి గెటప్ అని చూస్తున్నారా? సో ఈ పిక్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్ అన్నమాట. ఈరోజు వీడియో ఏంటంటే, మేము వినాయక చవితి ఉంటుంది కదా, అప్పుడైతే రోజుకొక స్పెషల్గానైతే చేస్తూ ఉంటామన్నమాట. ఈరోజు వచ్చేసి గోధుమ పిండి లేదంటే వరి పిండి, మైదా పిండి, అట్లా పిండి ఉంటుంది కదా, ఆ పిండిని మంచిగా వాటర్తో కలిపి దాంతో అయితే దీపంతలు ఉంటాయి కదా, దీపంలో వత్తులు వేయడానికి సౌకర్యంగా ఉండేలా చేసుకొని అయితే ఒక ఈచ్ వన్ ఒక్కొక్కరికి 9 అన్నా లేదంటే 5 అయినా లేదంటే 11 అయినా మన ఇష్టం అన్నమాట. 5, 9, 11 అట్లా చేసుకొని అయితే వెళ్తామన్నమాట. సో ఇదైతే ఎప్పుడో పెట్టాల్సిన వీడియో, కాకపోతే నాకు టైం వీలు కాక ఇక ఇప్పుడు బతుకమ్మ సీజన్ కదా, సో అట్లా స్టిచ్చింగ్ చేయడం వల్ల కానీ లేదంటే షాపింగ్స్ అట్లా వెళ్ళడం వల్ల కానీ నాకు వీడియో ఎడిట్ చేయడం అసలు వీలు కాలేదన్న, అందుకని ఇప్పుడు పెడుతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గానైతే చూసేయండి. అండ్ నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఒక గంట సింబల్ కూడా ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా లింక్ అయితే వస్తుంది, అందుకని గంట సింబల్ కూడా క్లిక్ చేయమని చెప్తున్నాను. సో ఇట్లనైతే ఒక ఆఫ్టర్నూన్ అయితే నేను రెడీ చేసి పెట్టాను. ఇట్లా దీపాలు అయితే నేను 11 చేసిన. ఆ 11లలో మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా స్నానం చేసి వీటికైతే కుంకుమ, పసుపు, వత్తులు, ఆయిల్ అయితే వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. నేను ఈ వత్తులు చేయడం కానుండి మళ్ళీ అక్కడ లాస్ట్ భజన వరకు కూడా వీడియోస్ అయితే మొత్తం అయితే క్యాప్చర్ చేశాను అన్నమాట. సో వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే మీరు చూడండి. అండ్ ఇవి ఎలా వచ్చాయో చెప్పండి. అంత పర్ఫెక్ట్గా ఏం చేయరాదు, ఏదో అట్లా చేసేసిన. సో ఇక్కడ ఒక మంగళారతి పాట కూడా ఉంటుంది, నేను పాడిన. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అది మీకు కనిపిస్తుంది. సో పాట ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మా విలేజ్ వాళ్ళైనా ఎవరెవరు వచ్చిర్రు ఏంటి అనేది మొత్తం అయితే చూసేసుకోండి. మొత్తమ్మ నేనైతే ఇక్కడ వత్తులు చేస్తున్నాం. మామూలుగా పొడవుగా కాకుండా ఇట్లా రౌండ్గా పువ్వు వత్తి అంటారు కదా, ఆ టైప్ చేస్తే బాగుంటుందని, ఇట్లా మిడిల్లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది, మంచి అటు ఇటు కదలకుండా ఉంటుందని ఇట్లనైతే చేశాను. సో విత్తనాలు ఉంటాయి కదా, పత్తి సీడ్స్, అవైతే తీసిస్తున్నారు మా అత్తమ్మ. ఇది నైట్ అన్నమాట. ఇప్పుడు టైం అయితే 6:37 అవుతుంది. ఓకే.
ఇంత పచ్చిముద్దు ఉండగా పొడి పడవచ్చు. కొంచెం కలుపు. గిట్లా పెట్టుకోరు, గిట్లా పెడతారు గుండ్రంగా. పోతుర్రా చూసిరు కదా, ఇట్లా రౌండ్గానైతే ఫస్ట్ అయితే వినాయకుడిని దించి రౌండ్గానైతే ఫ్లవర్స్ వేసి అండ్ ఆకులు ఉంటాయి కదా అవి కూడా వేసి ఇలానైతే డెకరేషన్ చేసాము. ఎందుకంటే అందరి దీపాలు ఒక ఈచ్ 1 5 అయినా అక్కడ పట్టాలి కదా. సో ప్లేస్ అనేది బాగా లేదన్నమాట. ఇక్కడ కింద ముందుకు పెడదామని అంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి, రోడ్డు కదా, పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, ఇబ్బంది అవుతుంది. సరేలే ఉన్న దాంట్లోనే సర్దుకుంటే బెటర్ అని చెప్పేసి ఇట్లనైతే చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాము. ఇక్కడ స్వస్తిక్ అండ్ అక్కడ రౌండ్గా రంగోలీ టైప్ అయితే తీసాము. ఇక్కడ మా రమ్యక్క వీలేనన్నట్టు వినాయకుడిని కొనిచ్చేది ఈ సంవత్సరం. సో ఇక్కడ మంత్రాలు పూజ జరుపుతుందన్నమాట. మేమందరం అయితే దేవున్ని శాంతులు వేసుకుంటూ ప్రార్థించుకుంటున్నాం. ఓం గజాననాయ నమః. ఓం గజాయనాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం కృతినే నమః. ఓం కృతియే నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సుఖనిధే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురదక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం
విష్ణుప్రియాయ నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్త జీవితాయ నమః ఓం భక్త జీవితాయ నమః ఓం చిత్తమన్మదాయ నమః ఓం జితమన్మిదాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జాయసే నమః ఓం జగసే నమః ఓం యక్షర కిన్నర సేవితాయ నమః ఓం అక్షర కిన్నర సహితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీర నినదాయ నమః ఓం గంభీర నినదాయ నమః ఓం వటయే నమః ఓం వటయ నమః ఓం అభిష్టవరదాయ నమః ఓం అభిష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం జ్యోతిష్యే నమః ఓం భక్త నిదయే నమః ఓం భక్త నిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం భావగమ్యాయ నమః ఒక్క నిమిషం ఓం విఘ్నేశ్వర భగవానికి ఓం విఘ్నేశ్వర భగవానికి బొజ్జ గణపయ్యకి బొజ్జ గణపయ్యకి శంకరాయ శంకరాయ మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం. సో ఇక ఇప్పుడు నేనే పాడుతున్నా అన్నమాట. పాట వినండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆరాధనలో పడతులు ఇచ్చే హారతులు గైంగుల రామయ్య గణపయ్య, సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గైంగుల రామయ్య గణపయ్య, ఉండ్రాళ్ళు నుడుములు నీకయ్యా, నరిగడెంకాయ నీకయ్యా, మారేడు మల్లెపూలు నీకయ్యా, మా హారతులను కోరామయ్యా. పార్వతి తనయ గణపయ్య, శివశక్తి రూప గణపయ్య, అయ్యప్ప సోదర గణపయ్య, మా హారతులను కోరామయ్యా. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు కైగొల రావయ్య గణపయ్య, ప్రథమ పూజలు నీకయ్యా, ఓంకారనాదము నీకయ్యా, మున్నోళ్ళ పూజలు గణపయ్య, మా హారతులను కోరావయ్యా. లెక్క ఎక్కువైన పర్లేదు కానీ తక్కువ కావద్దు. పారిపోయేటోళ్ళ ఉండేటోళ్ళ ఎవరైనా మైకా ఏం పాడతారు పాడరు ఏం పాడు తీస్తున్నా, వీడియో తీస్తున్నా. పోయి మా ఫోన్ నెక్స్ట్ టైం మళ్ళా ఇట్లా ఫోన్ కొంచెం క్లాస్లో పెట్టినాయి కాదు. 8 గంటల తర్వాత భజన 8 అవుతుంది కదా, ఇప్పుడు 8:30కి అందరు భజనకు ఉండాలని చెప్పు. తీయలే ఎవి తీయలేను. 8:32కు భజన కార్యక్రమం మొదలవుతుంది, అందరు ఇక్కడికి రావాలి. ఇంకా అప్పుడు నేను లతక్క పోషణవా అయ్యో నేను అది ఇది ఎట్లా కవర్ చేయాలి?
చెయ్యలే కొనుకొచ్చింది మట్టి గణపతి. చూశారు కదా ఇందాక ఉండ్రాళ్ళ అభిషేకం అన్నమాట. అది ఉండ్రాళ్ళతోటి దేవునికి ఇట్లా ఉండ్రాళ్ళు పోయాలి. సో అట్లా 5 టైమ్స్ కానీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఎవరి ఇష్టం వాళ్ళు అట్లా అయితే పోసుకున్న తర్వాత ఇక దేవునికి అయితే మంచిగా కొబ్బరికాయలు కొట్టేసి నైవేద్యం చూపించి మేమందరం కూడా ప్రసాదాలు అయితే స్వీకరించాము. సో మా వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా ఉంది అయిపోలే వీడియో, మేము లాస్ట్లో భజన కూడా చేసాము. అది వీడియో తీయడానికి కొంచెం టైం అయితే ఎక్కువ పట్టింది, ఎవరు లేరు. అండ్ వీడియో కూడా ఫుల్ లెంతీగా అవుతుందని చెప్పేసి నేను ఒక సాంగ్ మాత్రమే పెట్టాను. సో అది కూడా చూసేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి చూడు గణనాదాని గురుగురి కొలిచినాము గణనాద గణములు తెచ్చినాము గణనాదాని గణములు తెచ్చినాము పూలను తెచ్చినాము గణనాదాని కుమారులను వేసినాము గణనాద పువ్వులు తెచ్చినాము గణనాదాని హారాలను వేసినాము గణనాద పువ్వులన్నీ తెచ్చినాము గణనాదాని హారాలను వేసినాము గణనాద శివ శివ మూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద శివ శివ మూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద అందాల పాయసం ఎంత చల్లని వాడవయ్యా గణపయ్య, ఎంత చక్కని వాడవయ్యా గణపయ్య. అక్కతో చెప్పు కన్నా గణపయ్య ఎంత చక్కని వాడవయ్యా గణపయ్య.